హాయ్ గైస్, ఐమ్ దీప్తి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే నేర్చుకుంటున్నామో ఇది క్లాస్ 3. లాస్ట్ 2 క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లోనేమో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేసాం. సెకండ్ దాంట్లోనేమో స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసి క్లాస్ 3లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అయితే మనం ఫస్ట్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీని కూడా డిస్కస్ చేసాం కదా. అదేంటంటే ఒక క్లాసు, ఆ క్లాస్లో 8 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే అందులో గ్యాంగ్లు, ఇద్దరు గ్యాంగ్లు, ఇద్దరు ఒక క్లాస్లో ఏంటంటే గ్యాంగులు ఫామ్ అయినాయి, 2 గ్యాంగ్స్ ఫామ్ అయినాయి. కొంతమంది ఏమో విడిగా ఉండిపోయారు, ఇలా అని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు క్లాసు అది కూడా గ్యాంగ్లు ఉన్నాయి, 2 గ్యాంగ్లు. నార్మల్గా ఉంటారు వాళ్ళు? ఉండరు. గ్యాంగ్లు అన్నాక కొట్టుకుంటారు. అలా కొట్టుకోకుండా నార్మల్గా ఉంటే గ్యాంగ్లు ఎందుకు ఉంటాయి, గ్యాంగ్కి లీడర్లు ఎందుకు ఉంటాయి? ఉండవు కదా. సో ఏమైందంటే వాళ్ళకి ఇప్పుడు అసలు యాక్చువల్గా గ్యాంగ్ లీడర్లు ఎవరు? ఫస్ట్ గ్యాంగ్ లీడర్ ఏమో నౌను, సెకండ్ గ్యాంగ్ లీడర్ వచ్చేసి వర్బ్. అయితే వీళ్ళు తినగా ఉండట్లేదు అనమాట. రోజుకో గొడవ, డైలీ కొట్టుకోవడం, ఏదో ఒక గొడవ తీసుకురావడం, టీచర్ దగ్గరికి కంప్లైంట్. ఇలా ఒక రోజు 2 రోజులు కాదు, డైలీ ఇదే తతంగా నడుస్తుంది అనమాట. సో ఏం చేసిందంటే టీచర్కి ఇలా ఇంకా వీళ్ళు ఇది ఒకటే గోల్లా ఉన్నారు, కనీసం క్లాసుల్లో ప్రశాంతత అనేది లేకుండా చేసేస్తున్నారని చెప్పేసి ఆ టీచర్ ఏం చేశారంటే ఇప్పుడు ఆ 2 గ్యాంగులకి కూడా ఒక అగ్రిమెంట్ ఒక అగ్రిమెంట్ అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు మనకి ఆపేస్తారు కదా, ఇది దాన్ని ఏదో అంటారు, సంధి చేయడం, సంధి అనుకుంటున్నాను నేను, ఖచ్చితంగా తెలీదు 100%. ఓకే, అయితే అలా ఈవిడ కూడా ఏం చేసిందంటే వీళ్ళతో ఇలా కాదు, వీళ్ళకి ఒక అగ్రిమెంట్ అనేది చేస్తేనే వీళ్ళు అప్పుడు కనీసం ఒక రోజైనా ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి అగ్రిమెంట్ తీసుకొచ్చారు. అదేంటంటే ఇప్పుడు మనకి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఇప్పుడు అయితే నౌన్ వస్తుంది, మనకు డిస్కస్ చేసాం కదా. ఒక సెంటెన్స్లో అయితే నౌన్ ఉంటాడు, లేకపోతే ప్రొనౌన్ ఉంటాడు. కాబట్టి సబ్జెక్ట్ నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు. నెక్స్ట్ వర్బ్. కాబట్టి సబ్జెక్ట్కి వర్బ్కి ఒక అగ్రిమెంట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆ అగ్రిమెంట్ ఏంటంటే మరి అగ్రిమెంట్ అనక దానికి ఒక రూల్స్, దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ అగ్రిమెంట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్. సబ్జెక్ట్ కనుక సింగులర్ ఉందనుకో, సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్. అదే సబ్జెక్టు ప్లూరల్ అనుకో, వర్బ్ వచ్చేసి ప్లూరల్ అనమాట. దిస్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ఆల్ సెంటెన్సెస్, లైక్ 100% సెంటెన్సెస్ అనమాట. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక రూల్ అంటూ ఉందంటే అది ఏ సెంటెన్స్లో అయినా కూడా అది అప్లికబుల్ అవుతుందంటే అది ఇదే. ఏంటంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉంటుంది, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ ఉంటుంది. అందుకే దీన్ని వైడ్లీ యూజ్డ్ రూల్ అని కూడా దీన్ని చెప్పచ్చు. ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు మనం రోహిత్, ఇండియా, ఇవేంటి నౌన్స్. ఇవి నౌన్కి నెక్స్ట్ ఇవి సింగులర్ నౌన్స్. కాబట్టి వీటికి వెర్బ్ ఏముంటుంది? సింగులర్ వెర్బ్. ఈజ్, బాయ్స్, మెంబర్స్ ఇవి ప్లూరల్స్, కాబట్టి వీటికి ప్లూరల్ వెర్బ్స్ ఉంటుంది. ఆర్. ఓకే, సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్. అయితే ఇప్పుడు ఒకవేళ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మోర్ దాన్ 1 soldier was or were injured in the incident at Doklam. ఇక్కడ was or were ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా. ఇది డిస్కషన్ బట్టి చూస్తే ఈ సెంటెన్స్, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఇక్కడ was వస్తుందా, were వస్తుందా? నేను ఏదైనా ఈ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి, అది అంటే మీకు మన ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని బట్టి మనం ఇది అని చెప్పేసి అంటే ఏదైనా ఇదని గెస్ చేస్తాం కదా, అలా ఒకసారి మీరు గెస్ చేసి చూడండి. ఎందుకంటే కరెక్ట్ అయినా పర్వాలేదు, రాంగ్ అయినా పర్వాలేదు. రాంగ్ అయితేనే బెస్ట్. రాంగ్ అయిందంటే ఇది కదా అని చెప్పేసి మనది రాంగ్ అయినప్పుడు కరెక్ట్ అది నేర్చుకున్నప్పుడే మనకి ఏదైనా సరే ఎక్కువ రోజులు అది గుర్తుంటుంది. కాబట్టి వీడియోని ఒకసారి పాజ్ చేసి మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో మోర్ దాన్ 1 soldier was or were injured in the incident at Doklam. ఇక్కడ
ఇందులో అసలు సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటంటే సోల్జర్. ఇక్కడ మరి వజ్ వస్తదా? వర్ వస్తదా? అంటే సోల్జరు ఒకటే ఉన్నాడు సింగిల్. అయితే అవును సింగిలే కదా వజ్ అని చెప్పేయచ్చు. అయితే కొంతమంది అనుకుంటారు మోర్ దాన్ 1 సోల్జర్ అని ఉంది. అంటే ఒకటి కంటే ఎక్కువ సోల్జరు కాబట్టి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇక్కడ ప్లూరల్ వస్తుంది అని చెప్పేసి వర్ అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్లో చూడాల్సింది దాని వెనకాల ఎంతమంది నంబర్స్ ఉన్నారు, లేకపోతే మ్యాథమెటిక్స్, క్యాలిక్యులేషన్స్ ఇవి కాదు. సింపుల్గా మనకి సబ్జెక్ట్ ఏంటి అంతే. అక్కడ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్. ఇక్కడ మోర్ దాన్ 1 ఇవన్నీ మనకు అనవసరం, దీని మీనింగ్ మనకు అనవసరం. ఇక్కడ 1 సోల్జర్ గురించి చెప్తుంది కాబట్టి సోల్జర్ వాజ్ ఇంజర్డ్ అనేది కరెక్ట్, వర్ అనేది రాంగ్. ఇప్పుడు పీపుల్కి ఈజ్ యూజ్ చేస్తామా, ఆర్ యూజ్ చేస్తామా? క్రౌడ్కి ఈజ్ యూజ్ చేస్తామా, ఆర్ యూజ్ చేస్తామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ అంటే మనకి ప్రజలు అని వస్తుంది. క్రౌడ్ అన్నా కూడా క్రౌడ్ అన్నా కూడా అంటే గుంపు అలా అలా వస్తుంది. ఇప్పుడు మరి పీపుల్కేమో మనం ఏం యూజ్ చేస్తాం? ఆర్ యూజ్ చేస్తాం. క్రౌడ్కి అయితే ఈజ్ యూజ్ చేస్తాం. అదేంటి? రెండు కూడా మనకి మీనింగ్ ప్రకారం చూసుకుంటే రెండు కూడా ఎక్కువ మంది ప్రజలే కదా అని అనుకుంటే, పీపుల్ ఏంటంటే పీపుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్లూరల్ వర్డ్. కాకపోతే క్రౌడ్ అనేది సింగులర్ వర్డ్, ఎందుకంటే ఇది ఒక కలెక్టివ్ నౌన్. ఓకేనా? మనకి నౌన్లో టైప్స్ ఉంటాయి కదా, కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఇలా టైప్స్ ఉంటాయి కదా. కలెక్టివ్ నౌన్స్ ఎలా అంటే సపోజ్ టీము, స్టాఫ్, ఫ్యామిలీ ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ అంటే మనం ప్లేయర్స్ అనే వాళ్ళని, ప్లేయర్స్కి వర్బ్ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ప్లేయర్స్ అంటే వాళ్ళు ఇండివిజువల్గా ప్లేయర్స్ అందరూ కలిపితే టీము. ఇదొక కలెక్టివ్ నౌన్ కాబట్టి దీనికి టీమ్ అంటే మనం యూజ్ చేస్తాం. స్టాఫ్ అనేది కలెక్టివ్ స్టాఫ్ అనేది కలెక్టివ్ నౌన్. ఓకే, అదే స్టాఫ్కి మనం ఇండివిజువల్గా రాయాలంటే ఎంప్లాయీస్, కొలీగ్స్ అలా. ఫ్యామిలీ లేకపోతే ఇండివిజువల్గా మనం సింగులర్ నౌన్ ప్లూరల్గా రాయాలంటే మెంబర్స్. ఫ్యామిలీ ఈజ్ అని వస్తుంది. అదే ఇండివిజువల్గా అయితే మెంబర్స్. ఓకే, స్టాఫ్కి అయితే ఎంప్లాయీస్, కొలీగ్స్ అలా. ఓకే, మన ఈ ఎగ్జాంపుల్లో కూడా మోర్ దాన్ 1 సోల్జర్ వాజ్ ఇంజర్డ్ ఇన్ ద ఇన్సిడెంట్ అట్ డోక్లాం. సో మనం సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అక్కడ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ఏంటి? అయితే సబ్జెక్ట్ సింగులరా, అది ప్లూరలా? సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్. ఓకే, ఇప్పుడు మనం వీ కెనాట్ డిసైడ్ ద వర్బ్ వితౌట్ నోయింగ్ ద సబ్జెక్ట్. మనకి సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేది ఏంటో తెలియకుండా మనం వర్బ్ని డిసైడ్ చేయలేం. సో మనం ఏదైనా సరే ఫస్ట్ ప్రతి సెంటెన్స్లో కూడా వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సబ్జెక్ట్ ఫస్ట్. కాబట్టి మనం ఎలాంటి సెంటెన్స్ చూసినా ఫస్ట్ డైరెక్ట్గా మన లుక్ ఎక్కడ పడాలంటే మన ఏంటంటే మనం ఏం నెతకాలి అంటే ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది నెతికితే ఆటోమేటిక్గా మనకి దానికి వెర్బ్ ఏంటి, వెర్బ్ ఏమొస్తుంది అని చెప్పేసి కూడా మనకి ఐడియా వస్తుంది. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ ఆర్ హ్యావ్ సబ్మిటెడ్ ద టెస్ట్. ఇక్కడ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ ఆర్ హ్యావ్ సబ్మిటెడ్ ద టెస్ట్. ఇక్కడ హ్యాస్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? ఇక్కడ మనం ఇందులో సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ఎవ్రీ వన్ అనేది సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ ఏంటి? ఎవ్రీ వన్ అని చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు. కాబట్టి ఎవ్రీ వన్ అనేది సింగులర్. సో సబ్జెక్ట్ సింగులర్ అంటే ఆటోమేటిక్గా వెర్బ్ ఏమొస్తుంది? సింగులర్ వస్తుంది. ఇందులో సింగులర్ వెర్బ్ వచ్చేసి హ్యాజ్, కాబట్టి హ్యాజ్ వస్తుంది. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాజ్ సబ్మిటెడ్ ద టెస్ట్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే ద కండిషన్స్ laid down by the judges of the Supreme Court has or have been amended. అయితే ఇందులో మనకి ఇక్కడ ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయంటే కండిషన్స్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, జడ్జెస్ ఉన్నారు, అంటే నెక్స్ట్ సుప్రీం కోర్ట్ అనేది కూడా. ఇలా డిఫరెంట్ ఉన్నాయి. కాకపోతే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు
అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఏదో పని చేస్తున్నారో, పని చేసేవాడో వీళ్ళు కాదు. సబ్జెక్ట్ అంటే ఓనర్ ఆఫ్ ద సెంటెన్స్. అసలు ఆ సెంటెన్స్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆ సెంటెన్స్ అసలు ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నారు, ఎవరి గురించి ఆ సెంటెన్స్ని తయారు చేశారు అలా. అయితే ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ చూస్తే ద కండిషన్స్ laid down by the judges of the Supreme Court has or have been amended. సుప్రీంకోర్టు జడ్జెస్ ఎలా అంటే ద కండిషన్స్ లైడ్ డౌన్ బై ద జడ్జెస్. ఇక్కడ జడ్జెస్ బై ఏదైతే చేశారో కండిషన్స్, నాకు చెప్పడం రావట్లేదు, సారీ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ ఏంటంటే మనం ద కండిషన్స్ లైడ్ జడ్జెస్ గురించి కాదు, బై ద అంటే ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్, బై అంటే ద్వారా అనుకుంటున్నాను నేను, అదే జడ్జెస్ ద్వారా చేసిన కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. నాకు కరెక్ట్గా దీనికి అంటే ఒక్కొక్కసారి మనం ఏమైందంటే అటు తెలుగు పూర్తిగా రాకుండా అయిపోయింది, ఇంగ్లీషు పూర్తిగా రాకుండా అయిపోయింది. ఓకే, ద కండిషన్స్ laid down by the judges of the Supreme Court has or have been amended. ఇక్కడ మనం డిస్కస్ చేసి దేని గురించి అంటే కండిషన్స్ గురించి. కాబట్టి ఈ సెంటెన్స్కి ఓనర్ ఎవరంటే కండిషన్స్. మెయిన్గా ఈ సెంటెన్స్ని మనం ఈ సెంటెన్స్ అంతా డిస్కస్ చేసేదే ఈ కండిషన్స్ గురించి. కాబట్టి కండిషన్స్, ఈ కండిషన్స్ అనేది ఏంటి? ప్లూరల్, కాబట్టి హ్యావ్ వస్తుంది. ద కండిషన్స్ laid down by the judges of the Supreme Court have been amended. ఓకే, కీ నోట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆల్వేస్ ఫాలో ద సబ్జెక్ట్. ఓకే, ఇలా మనకి 2-3 సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ అంటే దీని గురించే మాట్లాడుతుందా అని మనకి అసలు ఈ సెంటెన్స్లో ఏది దీంట్లో మెయిన్ డిస్కషన్ అనేది కూడా అర్థం కాకపోతే మన స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్లో డిస్కస్ చేసాం. స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్. అయితే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం 99% ఆఫ్ సెంటెన్సెస్లో స్టార్టింగ్లో ఉంటుంది సబ్జెక్టు, లేకపోతే మిడిల్లో ఉంటుంది. అది సెంటెన్సెస్ వేరు, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం డిస్కస్ చేసాం కదా దాని పేరు, కండిషనల్ సెంటెన్సెసా, ఇంపరేటివ్ సెంటెన్సెస్, అది నాకు అసలు పేరు గుర్తు రావట్లేదు. ఓకే, ఇలా అవి వేర్వేరు సెంటెన్స్లు అవి 1% మనం డిస్కస్ చేసినప్పుడు ఏం చేసాం, 99% ఇదే వస్తుంది అసర్టివ్ సెంటెన్సెస్, కాకపోతే 1% వేరేగా వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం 99% కూడా సబ్జెక్టు స్టార్టింగ్లోనే వస్తుంది మనకి. ఓకే, మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ ఫాలో ద సబ్జెక్ట్. అదే మనకి ఏంటంటే హ్యాబిట్ అయిపోవాలి. ఇదే యూనివర్సల్ రూలు. ఫస్ట్ ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనం వర్బ్ని అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాకపోతే మనకి మ్యాక్సిమం ఏ సబ్జెక్ట్లో అయినా ఏ సెంటెన్స్లో అయినా ఉంటుంది, ఆ మెయిన్ సబ్జెక్ట్ అనేది మనకి తెలిసిపోతుంది. అదే కాంపౌండ్ సెంటెన్స్ అయితే మనకి 2 సబ్జెక్ట్స్ కానీ ఎక్కువ ఉంటాయి, కానీ అవి సపరేటెడ్గా ఉంటాయి సెంటెన్సెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్స్, సెకండ్ పర్సన్స్, థర్డ్ పర్సన్స్ అని తెలుసు కదా, మనం ఆల్రెడీ చదువుకున్నాం. అయితే మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి మనకి తెలుసుకున్నది ఫస్ట్ పర్సన్ అంటే ఇది, సెకండ్ పర్సన్ అంటే ఇది అని. ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి మీకు ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏం తెలుసు, థర్డ్ పర్సన్ అంటే ఏంటో తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? మ్యాక్సిమం మనందరికీ తెలిసింది ఏంటంటే నేను అడిగేది ఫస్ట్ పర్సన్ అంటే ఏంటంటే ఫస్ట్ పర్సన్ డెఫినేషన్ గురించి కాదు. ఫస్ట్ పర్సన్ అంటే మ్యాక్సిమం ఐ వి, సెకండ్ పర్సన్ అంటే యూ, ఏమంటారు, ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ వి, సెకండ్ పర్సన్ అంటే యూ, తర్వాత యూ ఒక్కటే అనుకుంటా, యూ వి వి వచ్చింది, దే వచ్చేసి థర్డ్ పర్సన్ అని చెప్పేవారు. అంతేనా? ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్స్, సెకండ్ పర్సన్ అంటే వినేవాడు, థర్డ్ పర్సన్ అంటే మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో
వాళ్ళు థర్డ్ పర్సన్ అని చెప్పేసి అదే కదా నేర్చుకుంటా. నేను కూడా అదే నేర్చుకున్నాను, అదే ఫాలో అయ్యేదాన్ని. ఈ క్లాసులు చూసి నేను నేర్చుకునేంత వరకు. అయితే అది కాదు. ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అదే ఫాలో అవుతే కనుక, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఎలా అంటే ఏదైనా ఎగ్జాంపుల్, వి ఆర్ ఆల్ ఇండియన్స్ అని తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను, వి ఆర్ ఆల్ ఇండియన్స్. ఇక్కడ వి ఆర్ ఆల్ ఇండియన్స్ అనే స్టేట్మెంట్ నేను చెప్పాను. నేను ఎవరితో చెప్తున్నాను? మీతో చెప్తున్నాను. అంటే చెప్పేది నేను, వినేది మీరు. అంటే ఫస్ట్ పర్సన్ నేను మాట్లాడేవాడు కాబట్టి, సెకండ్ పర్సన్ వినేవాళ్ళు కాబట్టి. మరి ఆల్ ఇండియన్స్ అని చెప్పాము, వి ఆర్ ఆల్ ఇండియన్స్. మరి థర్డ్ పర్సన్ ఎవరు ఇందులో? అంటే మనమే సెకండ్ పర్సన్స్, మనమే థర్డ్ పర్సన్సా? సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, యూ ఆర్ గుడ్ స్టూడెంట్స్ అన్నాను. యు ఆర్ గుడ్ స్టూడెంట్స్. అప్పుడు స్టూడెంట్స్ కూడా కాదు, యు ఆర్ ఏ గుడ్ స్టూడెంట్. ఒకరితోనే మాట్లాడుతుంటే నేను చెప్తున్నాను, వినేవాళ్ళు ఒకళ్ళు. అయితే నేను చెప్పేది నేను కాబట్టి ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు ఒకళ్ళు కాబట్టి వాళ్ళు సెకండ్ పర్సన్. అయితే థర్డ్ పర్సన్ ఎవరు ఇక్కడ? అంటే మనకి సరిగ్గా చెప్పలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్బ్ని తీసుకున్నా, ఇప్పుడు ఫస్ట్ పర్సన్ మనం ఐ అంటాము, వి అంటాము. ఇక్కడ ఐకి వర్బ్ ఏం యూజ్ చేస్తాం? ఐ వచ్చేసి యామ్ యూజ్ చేస్తాం ప్రజెంట్ టెన్స్లో. వీక్ అయితే ప్రజెంట్ టెన్స్లో ఆర్ యూజ్ చేస్తాం. మరి రెండు ఒకటే పర్సన్స్ అయినప్పుడు వేరు వర్బులు రావచ్చా అంటే లేదు, అలా కుదరదు కదా. అంటే మనం ఫస్ట్ నేర్చుకున్నది డెఫినేషన్ కానీ, మనం అప్లై చేసే విధానం కానీ, ఇదంతా కూడా ఎక్కడో మిస్టేక్ ఉంది కదా. సో అది ఏమీ కాకుండా ఇప్పుడు సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ పర్సన్ తీసుకున్న హీ, షీ, ఇట్, దే, ఇవి కదా థర్డ్ పర్సన్ చెప్తారు. అయితే హీకి వచ్చేసి, షీకి వచ్చేసి ఈజ్ ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో అయితే వర్జ్ వస్తుంది. అదే దేకి అయితే వర్బ్ ఆర్ వస్తుంది ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో అయితే వర్ వస్తుంది. అలా డిఫరెంట్గా రాకూడదు కదా, అన్నీ ఒకలాగే రావాలి. ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో అయినా, పాస్ట్ టెన్స్లో అయినా, ఫ్యూచర్ టెన్స్లో అయినా. సో ఇప్పుడు అలాగే మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్లోకి ఎవరు వస్తారు, థర్డ్ పర్సన్లోకి ఎవరు వస్తారు అనేది మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? సింపుల్గా మనం ఐపీఎస్ మనకు బాగా తెలిసిన వర్డే కదా, ఇండియన్ పోలీస్ సర్వీస్. సో ఆ ఐపీఎస్నే గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ ఒక్కటే ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎవరంటే ప్లోరల్. ఏదైతే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్లోరల్ అది నౌనా, ప్రొనౌనా ఏదైనప్పటికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ప్లోరల్స్ అన్నీ కూడా సెకండ్ పర్సన్స్లోకి వస్తాయి. వి, యూ, దే, బాయ్స్, గర్ల్స్, పీపుల్, మెంబర్స్, ప్లేయర్స్, డ్రైవర్స్, క్రికెటర్స్, ఏదైనా సరే ఏది తీసుకున్నా ఆల్ ప్లోరల్స్ ఇన్ ఇంగ్లీష్. అన్నీ కూడా ప్లోరల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా సెకండ్ పర్సన్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ పర్సన్, ఐపీఎస్ కదా, ఎస్ వచ్చేసి సింగులర్ అన్నీ కూడా థర్డ్ పర్సన్స్. హీ, షీ, ఇట్, బాయ్, గర్ల్, ఇంకా ప్రతిదీ మనకి ఇంగ్లీష్లో ఉన్న అన్ని సింగులర్స్ కూడా థర్డ్ పర్సన్స్లోకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం వర్బ్ గురించి టెస్ట్ చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఐకి ప్రజెంట్ టెన్స్లో యామ్ యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్లో వజ్ యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టెన్స్లో అయితే షల్ యూజ్ చేస్తాం. అదే పర్ఫెక్ట్ టెన్స్కి అయితే హ్యావ్ యూజ్ చేస్తాం. ఓకేనా? అదే సెకండ్ పర్సన్స్కి అయితే వి, యూ, దే, వీటికి ప్రజెంట్ టెన్స్లో అయితే ఆర్ యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్లో అయితే వర్ యూజ్ చేస్తాము, పర్ఫెక్ట్ టెన్స్కి అయితే హ్యావ్ యూజ్ చేస్తాం, ఫ్యూచర్ టెన్స్కి అయితే విల్ యూజ్ చేస్తాం. అదే థర్డ్ పర్సన్స్కి హీ, షీ, ఇట్, బాయ్, గర్ల్ వీటికైతే ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్, పాస్ట్ టెన్స్ అయితే వజ్, ఫ్యూచర్ టెన్స్ అయితే విల్ యూజ్ చేస్తాం, పర్ఫెక్ట్ టెన్స్కి అయితే హ్యాజ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది ఓన్లీ ప్రొనౌన్ అనే కాదు, మొత్తం నౌన్కి, ప్రొనౌన్కి, దేనికైనా సరే ఇంగ్లీష్లో ఉన్న నౌను, ప్రొనౌను అన్నీ ప్లోరల్, సింగులర్. ఫస్ట్ పర్సన్ అంటే సింపుల్గా ఒకటే ఐ, సెకండ్ పర్సన్ అంటే ఐపీఎస్ ప్లోరల్, థర్డ్ పర్సన్ అంటే ఎస్ సింగులర్. ఓకేనా?
నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు మనం కొంచెం రూల్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఐపీఎస్ అని నేర్చుకున్నాం. ఐపీఎస్ అంటే సరే, ఐ అంటే సింగులరు, సింగులర్ కాదు, ఐ అంటే ఫస్ట్ పర్సను, పి అంటే ప్లోరల్ సెకండ్ పర్సను, ఎస్ అంటే సింగులరు థర్డ్ పర్సన్ అని నేర్చుకున్నాం. సరే, అసలు దీని పర్పస్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే సెంటెన్స్లో మనం సబ్జెక్ట్తో పాటుగా మనం డైరెక్ట్గా వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ని యూజ్ చేస్తే దాన్నే మనం ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ లేదా ప్రెజెంట్ ఇండెఫినెట్ అని కానీ అని అంటాం. అయితే అవి ఎలాంటివి అంటే, సపోజ్ హ్యాబిచువల్ సెంటెన్సెస్ కానీ రిపీటెడ్ సెంటెన్స్ కానీ, లైక్ డే టు డే లైఫ్లో జరిగే ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే ఐ వర్క్ ఇన్ దిస్ కంపెనీ అని చెప్తాం. నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావు అంటే ఐ డ్రైవ్ మై కార్, ఐ టీచ్ ఇంగ్లీష్, ఐ లివ్ ఇన్ కోనసీమా. సో ఇలాంటి సెంటెన్స్లో మనం డైరెక్ట్గా సబ్జెక్ట్తో పాటు మనం వర్బ్ని కూడా ఫస్ట్ ఫామే యూజ్ చేస్తాం. సో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి థర్డ్ పర్సన్కి కూడా సేమ్ ఒకటే వర్బ్ని యూజ్ చేస్తామా, లేకపోతే ఏంటి డిఫరెంట్ చేంజెస్ ఉంటాయా, అదే ఈ రూల్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్ని యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పర్సన్కి అయితే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కదా. ఫస్ట్ పర్సన్కి అయితే వర్బ్ సింపుల్గా మనం ప్లే, డ్రైవ్, టీచ్, ఐ ప్లే క్రికెట్, ఐ డ్రైవ్ మై కార్, ఐ టీచ్ ఇంగ్లీష్, ఐ లర్న్ ఇంగ్లీష్, ఇలా మనం సింపుల్గా డైరెక్ట్గా యూజ్ చేస్తాం. సెకండ్ పర్సన్ ఏంటి, వి, దే, యూ, ఇవి కదా సెకండ్ పర్సన్స్. వి ప్లే క్రికెట్, దే టీచ్ ఇంగ్లీష్, యూ డ్రైవ్ మై కార్, అలా క్రై, ఇలా మనం సెకండ్ పర్సన్స్ కూడా సేమ్ వర్బ్ని ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి అదే వర్బ్ని యూజ్ చేస్తాం. కానీ థర్డ్ పర్సన్ ఏంటి, సింగులర్ వచ్చేప్పటికి మాత్రం మనం ఏం చేస్తామంటే వర్బ్ని ఇక్కడ మనం ఇదే సేమ్ వర్బే, కాకపోతే ఎస్ ఆర్ ఈఎస్, ఐఎస్ యాడ్ చేస్తాం. ఎలా అంటే ఐ ప్లే క్రికెట్, దే ప్లే క్రికెట్, షీ ప్లేస్ క్రికెట్. ఇక్కడ సింగులర్ వచ్చేసి నౌన్ సింగులర్ వచ్చిందంటే వర్బ్ వచ్చేసి ప్లూరల్ రావాలన్నమాట. అదే వర్బ్ ప్లూరల్ వచ్చిందంటే నౌన్ సింగులర్ రావాలి. ఓకే, ఇక్కడ థర్డ్ పర్సన్స్కి ఏమవుతుందంటే ప్లేస్, డ్రైవ్స్, టీచెస్, క్రైస్. వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అవుతుంది అనమాట. డూ అది ఫస్ట్ పర్సన్కి డూఏ, సెకండ్ పర్సన్కి డూ, థర్డ్ పర్సన్ సింగులర్కి వచ్చేప్పటికి డస్, గోస్. ఇలా ఇక్కడ ఈఎస్ యాడ్ అయింది, ఇక్కడ జస్ట్ ఎస్ యాడ్ అయింది, ఇక్కడ ఈఎస్ యాడ్ అయింది, ఇక్కడ ఐఎస్ యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లూరల్లో తీసుకుంటే గర్ల్స్, స్టూడెంట్స్, టీచర్స్, డ్రైవర్స్. ఇలా డ్రైవర్స్ డ్రైవ్ కార్, స్టూడెంట్స్ లర్న్ ఇంగ్లీష్, టీచర్ టీచ్ సబ్జెక్ట్, వాట్ ఎవర్ అలా. అయితే ఇక్కడ ఏంటంటే నౌన్కి కనుక మనం ఎస్ యాడ్ చేసామనుకో అది ప్లూరల్ అవుతుంది. అదే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేస్తే అదేమవుతుందంటే సింగులర్ అవుతుంది. ఇవి వైస్ వర్సా. ఎలా అంటే అవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం కదా, అలా నౌను వర్బ్ కూడా ఎలా ఈ ఎస్ యాడ్ నౌన్కి ఎస్ యాడ్ చేస్తేనేమో ప్లూరల్ అవుతుంది, వర్బ్కి ఐదర్ ఎస్ అవ్వచ్చు, ఈఎస్ అవ్వచ్చు, ఐఎస్ అవ్వచ్చు, యాడ్ చేస్తే అది సింగులర్ అవుతుంది. ఇప్పుడు బాయ్స్, కార్స్, గర్ల్స్. అదే ప్లే అయితే ఇది ప్లూరల్, దీనికి ఎస్ యాడ్ చేస్తే ఇది సింగులర్ అవుతుంది అనమాట. ఓకే, మనం వర్బ్ కానీ ఎప్పుడు కూడా ఇక్కడ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే సింగులర్ అవుతుంది, కానీ మనం సబ్జెక్టు వర్బ్లో మాత్రం సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అయి ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సపోజ్
ఐ డ్రైవ్ అంటే అది ఫస్ట్ పర్సన్. ఐ డ్రైవ్, వీ డ్రైవ్, హీ డ్రైవ్స్. లైక్ ఐ డ్రైవ్, హీ డ్రైవ్స్ ర్యాష్లీ. అక్కడ హీ అనేది ఏమైంది? సింగులర్కి డ్రైవ్స్ వచ్చింది. ఓకే, వీ ప్రిపేర్, ఐ ప్రిపేర్, బట్ షీ ప్రిపేర్స్. ఓకే, ఐ రైట్, వీ రైట్, షీ రైట్స్. లైక్ దీప్తి రైట్స్, రోహిత్ రైట్స్, అలా. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ డూ ఆర్ డస్ నాట్ నో వాట్ హ్యాపెండ్ హియర్. తనకు తెలీదు. షీ డూ ఆర్ డస్ నాట్ నో వాట్ హ్యాపెండ్ హియర్. ఇక్కడ ఏమొస్తుంది? డూ వస్తుందా, డస్ వస్తుందా? ఇందులో అసలు ఫస్ట్ మనం సెంటెన్స్లో ఫస్ట్ వెర్బ్ ఏమొస్తుంది అని డిసైడ్ అవ్వే ముందు మనం ఒకటే కదా ఫస్ట్ బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ ఫాలో ద సబ్జెక్ట్ ఫాలో అవ్వాలి. మనం ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సబ్జెక్ట్ సింగులరా, వెర్బ్ సింగులర్. సబ్జెక్ట్ ప్లూరలా, వెర్బ్ ప్లూరల్. ఓకే, ఇందులో సబ్జెక్ట్ ఏంటి? షీ అనేది సబ్జెక్ట్. షీ ఏంటి? సింగులర్. అంటే వెర్బ్ ఏమొస్తుంది? సింగులర్ వస్తుంది. వెర్బ్ సింగులర్ ఎప్పుడు? ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేసినప్పుడు సింగులర్, కాబట్టి డస్ వస్తుంది. ఓకే, ఏ సెట్ ఆఫ్ బుక్స్ was or were lying in the corner. ఓకే, ఏ సెట్ ఆఫ్ బుక్స్. ఇక్కడ ఏ సెట్ ఆఫ్ బుక్స్ was or were lying in the corners. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? బుక్స్ అనుకుంటున్నారా? అస్సలు కాదు, బుక్స్ కాదు. ఇక్కడ ఏంటి? ఏ సెట్ ఆఫ్ బుక్స్. సెట్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. ఓకే, సెట్ ఏంటి? సింగులర్, కాబట్టి was వస్తుంది ఇక్కడ. సింపుల్గా మనం బేసిక్ రూల్ డిస్కస్ చేసాం కదా, సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ సింగులర్. ఎప్పుడూ కూడా సబ్జెక్టే వర్బ్ని డిసైడ్ చేస్తుంది తప్పితే వెర్బ్ సబ్జెక్ట్ని డిసైడ్ చేయదు. మనం వర్బ్ని చూసి సబ్జెక్ట్ని డిసైడ్ చేయలేం. సెంటెన్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. ఓకే, లెఫ్ట్ నుంచి రైట్. మనకి లెఫ్ట్ నుంచి రైట్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? A set of books was lying in the corner. Such types of people has or have no care for law. Such type, అక్కడ టైప్, సచ్ టైప్. అందుకని టైప్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. టైప్స్ అని చెప్పలేదు మనం, ఓన్లీ టైప్, కాబట్టి హ్యాజ్. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఏ లాంగ్ లైఫ్. మనం ప్రోడక్ట్ కదా, ప్రోడక్ట్ చూసి సబ్జెక్టు అనుకుంటాం, కాదు. దిస్ కైండ్ ఆఫ్ అని చెప్తున్నాం. దిస్ కైండ్ ఆఫ్, కాబట్టి ఇక్కడ కైండ్ అనేది సబ్జెక్ట్, కాబట్టి కైండ్ ఏంటి? సింగులర్. కైండ్స్ అని చెప్పలేదు, కైండ్ సింగులర్. హ్యాజ్ సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ హ్యాజ్ ఏ లాంగ్ లైఫ్. మోర్ దాన్ వన్ కల్ప్రిట్ హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. మోర్ దాన్ వన్ కల్ప్రిట్ ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుంది? ఓకే, ఇక్కడ మోర్ దాన్ వన్ కల్ప్రిట్ గురించి మాట్లాడుతున్నాం. మోర్ దాన్ వన్, నేను ఇందాకడే చెప్పాను కదా, అక్కడ మ్యాథమెటిక్స్, అక్కడ ఎంత నెంబర్ ఉంది, ఇది కాదు మనకి. సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ఈ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతున్నారు? మోర్ దాన్ వన్ కల్ప్రిట్. ఇక్కడ దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ గురించి కాదు, దిస్ కైండ్ ఆఫ్, అలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారు. సచ్ టైప్ ఆఫ్ పీపుల్ గురించి కాదు, అలాంటి ఆ రకమైన పీపుల్ గురించి మాట్లాడుతున్నాం, అది. ఓకే, మోర్ దాన్ వన్ కల్ప్రిట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇది. ఓకే, ఈ రూల్ ఇది. మనం ఏంటంటే సింపుల్గా మనకి సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అవుతుంది. కాకపోతే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్సెస్ ఉంటాయి కనుక అందులో ఫస్ట్ పర్సన్కి అయితే వెర్బ్ ప్లూరల్ వస్తుంది, సెకండ్ పర్సన్కి ప్లూరల్ వస్తుంది. కాకపోతే థర్డ్ పర్సన్కి అయితే కనుక అది సింగులర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రూల్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసింది. A verb agree with its subject in person and in number. మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం కదా, సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులరు, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అని చెప్పేసి పదే చెప్తున్నాము. అదేంటంటే వర్బ్ ఇంకా అది సబ్జెక్టు ఎలా ఉన్నా సరే, ఇన్ పర్సన్ ఆర్ ఇన్ నంబర్ ఎంతైనా కానీ సబ్జెక్ట్ ఏదైతే దాంతోనే వర్బ్ ఎగ్రీ అవుతుంది, ఇంక దేంతోని ఎగ్రీ అవ్వదు అని చెప్పేసి అనమాట సింపుల్గా.
సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే దే డస్ ఆర్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. దే ఏంటి, దే అనేది ప్లోరల్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, దే డు నాట్. షీ అనేది సింగులర్, సేమ్ సెంటెన్స్. ఇక్కడ దే యూస్ చేసినప్పుడు డు నాట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. షీ అనేది సింగులర్ కాబట్టి షీ డస్ నాట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. ఓకే, కానీ ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ ఏంటంటే మెనీ అని రాశాను కదా, ఇప్పుడు మెనీ అని తీసుకుందాం సెంటెన్స్. మెనీ అంటే ఇప్పుడు మెనీ అంటే నార్మల్గా మనకి తెలుగులో అర్థం ఏమొస్తుంది, చాలా లేకపోతే అనేకం అనే వస్తుంది అనుకుంటా. ఓకే, చాలా అనే వస్తుంది మ్యాక్సిమం. చాలా ఓకే ఓకే మ్యాక్సిమం చాలా చాలా అయితే కరెక్టే. మెనీ అంటే చాలా అని అర్థం. అనేకమైంది అన్నా కూడా చాలా, అనేకమన్నా చాలా అన్న ఒకటే కదా, అంతే అదే అర్థం వస్తుంది. సో అయితే మనం ఇప్పుడు మెనీ అంటే ఏంటి, ఇది ప్లోరల్ వర్డ్ కాబట్టి దీనికి ఏం యూజ్ చేస్తాం, ఆర్, వర్ ఇవి వస్తాయి వర్బ్స్. కాకపోతే మెనీ పక్కన ఏ కానీ యాన్ కానీ ఉందంటే కనుక అది నౌను సింగులరే ఉండాలి, వర్బు సింగులరే ఉండాలి. ఓకేనా, మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. మెనీ ఎ పొలిటీషియన్ హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ మెనీ ఏ పొలిటీషియన్, ఇక్కడ ఖచ్చితంగా ఏ వచ్చింది కాబట్టి నౌన్ కూడా సింగులర్ అయి ఉండాలి, వర్బు సింగులరే. సింగులర్ ఏంటి, హ్యాస్. ఓకే, మెనీ ఎ పొలిటీషియన్ హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. అలా కాకుండా ఏ తీసేస్తే మెనీ పొలిటీషియన్స్ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ అని మనం చెప్పచ్చు. కాకపోతే మెనీ పక్కన ఏఆర్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కంటిన్యూగా మాట్లాడుతుంటే దగ్గు వచ్చేసింది మధ్య చోటే, అలా వచ్చినందుకు ఐఎమ్ రియలీ సారీ. ఓకే, అది అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మెనీ యాన్ అటెంప్ట్ ఆర్ అటెంప్ట్స్. ఇప్పుడే కదా అది చెప్పాము, నౌన్ మెనీ తర్వాత ఏ కానీ యాన్ వచ్చిందంటే ఏం రావాలి, నౌను అంటే నౌన్ అంటే ఏంటి, సబ్జెక్ట్ సింగులర్ రావాలి, వర్బ్ సింగులర్ రావాలి. ఇక్కడ వర్బ్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, అటెంప్ట్. అయితే ఇక్కడ ఏం రావాలి, సింగులర్ రావాలి, అంటే అటెంప్ట్ రావాలి. మెనీ యాన్ అటెంప్ట్ వాజ్ ఆర్ వర్ మేడ్ టు క్యాప్చర్ ద నోటోరియస్ క్రిమినల్స్. వర్బ్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా ఏం రావాలి, ఆటోమేటిక్గా సింగులర్ రావాలి కాబట్టి వాజ్. ఓకే, మోర్ దాన్ వన్ రిపోర్టర్ వాజ్ ఆర్ వర్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద వాల్. ఇది ఎందుకంటే ఇది దీని గురించి కాదు, సబ్జెక్ట్ గురించి. మోర్ దాన్ వన్ రిపోర్టర్, ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మోర్ దాన్ వన్ కల్ప్రిట్. ఇక్కడ మోర్ దాన్ వన్ ఇవన్నీ కాదు మనకి, దేని గురించి, వన్. అక్కడ మోర్ దాన్ వన్ రిపోర్టర్ వాజ్ ఆర్ వర్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద వాల్. ఇక్కడ రిపోర్టర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎంతమంది రిపోర్టర్స్ అని చెప్పలేదు, రిపోర్టర్ కాబట్టి మోర్ దాన్ వన్ రిపోర్టర్ వాజ్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద వాల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రూల్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రూల్ ఏంటంటే, వెన్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ డిఫర్ ఇన్ నంబర్ ద వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ నాట్ ద కాంప్లిమెంట్. ఒకవేళ సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఏమో ఒక నంబర్ అంటే వన్ పర్సన్ గురించి మాట్లాడుతూ, ఆబ్జెక్ట్లోనేమో ఎక్కువ పర్సన్స్ గురించి మాట్లాడుతూ ఇలా ఉంటే కూడా మనం ఆబ్జెక్ట్ని ఇది పట్టించుకోకూడదు. ఎప్పుడు కూడా ఒక్కటే మనం ఎప్పుడు ఆల్వేస్ ఫాలో ద సబ్జెక్ట్ విల్ డిసైడ్ ద వర్బ్. అంతే, సబ్జెక్ట్ మాత్రమే వర్బ్ని డిసైడ్ చేస్తుంది. సెంటెన్స్లో సబ్జెక్ట్కి తప్పితే వర్బ్ని డిసైడ్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ద థీమ్ ఆఫ్ ద ఎస్సే ఈజ్ ఆర్ The theme of the essay is or are the experiences of our heroes. ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, ఎస్సే గురించి కాదు. ద థీమ్ ఎస్సే యొక్క థీమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ద థీమ్ ఆఫ్ ద ఎస్సే. ఇక్కడ హీరోస్, ఆర్ హీరోస్ అని చెప్పేసి ఇది ప్లూరల్, ఇది కానీ ఇది అంటే ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్తో మనకి సంబంధం లేదు. ఈ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ ఏంటి, అసలు సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుందో అదే సబ్జెక్టు. సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుంది, ద థీమ్ ఆఫ్ ద ఎస్సే, థీమ్ గురించి మాట్లాడుతుంది. థీమ్ ఏముంది, ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ వర్బ్ ఏమవుతుంది,
ఈజ్, ఆర్ కాదు. ఓకే, నెక్స్ట్ రూల్. ఇప్పుడు ఈ రూల్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్టు, ఒక వెర్బు, ఒక ఆబ్జెక్టే ఉంటుందని నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు అవే కాకుండా ఎక్కువ ఉంటే కనుక అది కాంపౌండ్ సెంటెన్సెస్. కాంపౌండ్ సెంటెన్స్లో అయితే మనకి 2 సబ్జెక్ట్స్. అవి ఎలా అంటే ఆ సెంటెన్స్కి అయితే కంజంక్షన్ యూజ్ చేస్తాము, లేకపోతే కామాని యూజ్ చేసి అవి వర్డ్స్ని కనెక్ట్ చేస్తాం. కాబట్టి ఒకే ఏంటంటే మనం ఎలా అంటే ఒక వర్డ్ సపోజ్ ఒక్క నిమిషం. అలా ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్ అంటేనేమో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుందని నేర్చుకున్నాం. కాంపౌండ్ సెంటెన్స్ అంటే అలా ఒక సబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్, ఒక వర్బ్ ఉంటే దాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అన్నాం. అలా ఒక 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటే అది మనం కాంపౌండ్ సెంటెన్స్ అన్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ గురించి కాదు, దీని గురించి కాదు డిస్కషన్. ఇది ఒక రూల్ ఏంటంటే, ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. రష్యా అండ్ ఇండియా ఈజ్ ఆర్ డెవలపింగ్ ఎ న్యూ మిసైల్. ఇంకొక ఎగ్జాంపుల్ సేమ్. రష్యా అలాంగ్ విత్ ఇండియా ఈజ్ ఆర్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్. ఇక్కడ ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఇక్కడ ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా అని చెప్పేసి ఇక్కడ అనుకోవచ్చు మీరు. రష్యా అండ్ ఇండియా ఆర్ డెవలపింగ్, లేకపోతే ఈజ్ డెవలపింగ్. రష్యా అలాంగ్ విత్ ఇండియా ఆర్ డెవలపింగ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే రష్యా అండ్ ఇండియా ఆర్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్ అనేది కరెక్ట్. కానీ రష్యా అలాంగ్ విత్ ఇండియా ఈజ్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్ అనేది కరెక్ట్. అది ఎలా అంటే రూల్ని డిస్కస్ చేస్తాం, అప్పుడు అర్థమవుతుంది. ఓకే, in entire English language there is only one conjunction that can connect two different nouns, that is and. అంటే మనం ఎప్పుడైనా సరే ఒకే సెంటెన్స్లో మనం 2 డిఫరెంట్ నౌన్స్ గురించి కనుక డిస్కస్ చేస్తే, అంటే నౌన్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్స్, దాని గురించి డిస్కస్ చేస్తే రెండాటిని కలిపి ప్లోరల్గా చేయగల ఎబిలిటీ ఒకే ఒక్క కంజంక్షన్కి ఉంది. అదేంటంటే అండ్కి తప్పితే ఇంకా దేనికి లేదనమాట. ఇక్కడ మనకు అండు కంజంక్షనే, అలాంగ్ విత్ కూడా కంజంక్షనే. కాకపోతే ఇది ఇక్కడ ఏంటంటే అండ్కి మాత్రమే ఉంది, ఇంకా దీనికి లేదు. ఓన్లీ మన ఎంటైర్ ఇంగ్లీష్లో అండ్ మాత్రమే చేయగలదు. కాబట్టి రష్యా అనేది నౌన్, ఇండియా అనేది నౌన్. ఇక్కడ రష్యా అనేది నౌన్, ఇక్కడ ఇండియా అనేది నౌన్. కాకపోతే అలాంగ్ విత్ యూజ్ చేసి మనం ఈ 2 నౌన్స్ని 2 సబ్జెక్ట్స్ కింద, ఎందుకంటే మనం సబ్జెక్ట్ని బట్టే కదా వర్బ్ని డిసైడ్ చేస్తాము. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ కింద తీసుకున్నామంటే అక్కడ 2 సబ్జెక్ట్స్ కాబట్టి ప్లోరల్ యూజ్ చేస్తాం వర్బ్. కానీ అలా 2 ఒకే సెంటెన్స్లో 2 డిఫరెంట్ నౌన్స్ని 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ప్లూరల్ కింద చేసే ఎబిలిటీ ఓన్లీ అండ్కే ఉంది. అండ్కి తప్పితే ఇంక దేనికి లేదనమాట. సో అందుకే మనం రష్యా అండ్ ఇండియా ఆర్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్, బట్ రష్యా అలాంగ్ విత్ ఇండియా ఈజ్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్. ఓకే, కాబట్టి ఒకే వర్డ్ అది సెంటెన్స్లో 2 వర్డ్స్ని అంటే 2 సబ్జెక్ట్స్ని చేయగలదు ఈక్వల్గా. లైక్ రెండాటిని కూడా 2 సబ్జెక్ట్స్గా చేయగలదు. అదే నార్మల్గా అయితే మనకి ఫస్ట్ నౌను, సెకండ్ నౌను, లేకపోతే సెకండ్ సబ్జెక్టు, ఫస్ట్ నౌన్ ఏమో సింగులరు, సెకండ్ నౌన్ సింగులర్ కాదు, సెకండ్ నౌన్ ప్లూరలు, ఇలాంటివి ఏమి ఉండవు. మనకు ఓన్లీ నార్మల్ సెంటెన్స్లో ఫస్ట్ నౌనే, ఫస్ట్ సబ్జెక్టే. ఆ ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే, దాన్ని బట్టే మనం వర్బ్ని డిసైడ్ చేస్తాం. ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఉంది అంటే లేదు, మనం ఆ 2 సబ్జెక్ట్స్ని కూడా మనం ప్లూరల్గా తీసుకోవచ్చు అంటే అది కేవలం ఆ సెంటెన్స్లో ఆ రెండు సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేసేది అండ్ అయి ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ యాజ్ వెల్ యాజ్ హెర్ ఫ్రెండ్స్ వాజ్ ఆర్ వర్ గోయింగ్ ఆన్ ద ట్రిప్. ఇక్కడ ఏమి వచ్చింది, యాజ్ వెల్ యాజ్ వచ్చింది. ఇది అసలు ఇప్పుడు మనం ఇది ఎందుకు అంటే అండే ఎందుకు, ఇవి ఎందుకు కాదు అంటే, ఇప్పుడు ఈ అలాంగ్ విత్ ఇదంతా కూడా అవి అడిషనల్ ఇన్ఫర్మేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందాం. రష్యా అలాంగ్ విత్ ఇండియా ఈజ్ డెవలపింగ్ ఎ న్యూ మిసైల్ అని చెప్పాం కదా. ఇప్పుడు అలాంగ్ విత్ ఇండియా అనేది ఇక్కడ తీసేసిన రష్యా ఈజ్ డెవలపింగ్ ఎ న్యూ మిసైల్ అలాంగ్ విత్ ఇండియా
అని చెప్పేసి కూడా మనం లాస్ట్లో కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్కి సంబంధించింది. ఆబ్జెక్ట్ అనేది మ్యాక్సిమం మనకి లాస్ట్లో ఉంటుంది కదా, సో అది సెంటెన్స్కి ఎండ్లో ఉండాలి. కాకపోతే మనకి ఏంటంటే మనకు ఒక లిబర్టీ అనేది ఉంది. అదేంటంటే మనం ఆబ్జెక్ట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని బ్రేక్ చేసి సబ్జెక్ట్కి ముందు రాయొచ్చు, లేకపోతే కామన్ అది యూజ్ చేసి మిడిల్లో అలా కూడా రాయొచ్చు. ఇప్పుడు రష్యా ఈజ్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్ అలాంగ్ విత్ ఇండియా. ఇలా ఇది అంటే అలాంగ్ విత్ ఇండియా అనేది ఎండ్లో రావాలి నార్మల్ సెంటెన్స్ ప్రకారం, అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అలా అయితే. కాకపోతే మనకి ఒక లిబర్టీ ఉంది కాబట్టి అలాంగ్ విత్ ఇండియా, సపోజ్ మనం దీన్ని ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే అలాంగ్ విత్ ఇండియా రష్యా ఈజ్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్. ఇలా యూజ్ చేసినా కూడా ఆ సెంటెన్స్ కరెక్ట్. అలా కాకుండా మన అంతే కనుక రష్యా అండ్ ఇండియా ఈజ్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్ అలాంగ్ విత్ కాదు, ఇప్పుడు రష్యా అండ్ ఇండియా అని చెప్తే ఆ రెండు కలిపేసి చెప్తున్నాం. అది రష్యా అండ్ తర్వాత ఇప్పుడు రష్యా ఈజ్ డెవలపింగ్ ఏ న్యూ మిసైల్ అండ్ ఇండియా అనేది సెంటెన్స్ కరెక్ట్ కాదు. కాబట్టి ఓన్లీ అండని యూజ్ చేసి మాత్రమే మనం 2 సబ్జెక్ట్స్ని కంబైన్ చేసి ప్లూరల్ కింద వర్బ్ని డిసైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రోహిత్ టుగెదర్ విత్ హిజ్ కొలీగ్స్ హ్యాస్ ఆర్ హ్యావ్ రిసీవ్డ్ ఎ ప్రమోషన్. ఇక్కడ మనం ఇక్కడ చూస్తే మనం రోహిత్ కాబట్టి రోహిత్ అనేవాడు సబ్జెక్ట్ కదా, సింగులర్, కాబట్టి రోహిత్ హ్యాస్ రిసీవ్డ్ ఎ ప్రమోషన్ టుగెదర్ విత్ హిజ్ కొలీగ్స్ అని మనం లాస్ట్లో కూడా రాయొచ్చు. ఓకే, ఇది కూడా అంతే. షీ వాజ్ గోయింగ్ ఆన్ ద ట్రిప్ యాజ్ వెల్ యాజ్ హెర్ ఫ్రెండ్స్. అలా ద స్టూడెంట్స్ బిసైడ్స్ దేర్ టీచర్ ఈజ్ ఆర్ హ్యాపీ. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్. ఓకే, ద స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ బిసైడ్స్ దే టీచర్. అలా కూడా మనం దాన్ని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. షీ బట్ నాట్ హెర్ రూమ్మేట్స్ వాజ్ ఆర్ వర్ ప్రజెంట్ దేర్. షీ వాజ్ ప్రజెంట్ దేర్ బట్ నాట్ హెర్ రూమ్మేట్స్. ఓకే, కాబట్టి షీ అనేది సబ్జెక్ట్, వర్బ్ అప్పుడు ఏమవుతుంది? వర్బ్ వాజ్. ఇండియా అలాంగ్ విత్ రష్యా ఈజ్ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ డైరెక్ట్ రాసేసాను, రాయలేదు. ఓకే, ఇండియా అలాంగ్ విత్ రష్యా ఈజ్ క్లోజ్ ఫ్రెండ్స్ విత్ ఇజ్రాయెల్. ఓకే, ఇండియా అనేది అలాంగ్ విత్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ అండ్ యూజ్ చేయాలి. అలా కాకుండా ఇండియా అండ్ రష్యా ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ విత్ ఇజ్రాయెల్. ఓకే, తర్వాత ద ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ హిజ్ క్యాబినెట్ మినిస్టర్స్ వాజ్ ఆర్ వర్ బిజీ ఇన్ ఏ క్రూషియల్ మీటింగ్. ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ అలాంగ్ విత్ హిజ్ క్యాబినెట్ మినిస్టర్స్ అన్నాడు. మినిస్టర్స్ ప్లూరల్ కాదు. మనకు ఓన్లీ ఫస్ట్ నౌన్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ హిజ్ క్యాబినెట్ మినిస్టర్ వాజ్ బిజీ ఇన్ ఏ క్రూషియల్ మినిస్టర్. ఇది ఎలా రావచ్చు? లేకపోతే ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ హిజ్ క్యాబినెట్ మినిస్టర్స్ వాజ్ బిజీ ఇన్ ఏ క్రూషియల్ మినిస్టర్. ద ప్రైమ్ మినిస్టర్ టుగెదర్ విత్ హిజ్ క్యాబినెట్ మినిస్టర్ వాజ్ బిజీ ఇన్ ఏ క్రూషియల్ మీటింగ్. ఇలా కూడా మనం డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను ఇప్పటి వరకు చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఇవే కాదు, ఇంకా కొన్ని రూల్స్ ఉన్నవి. కాకపోతే ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి అవి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, నేను ఇప్పటి వరకు చెప్పింది మీకు నచ్చితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదైనా కామెంట్ చేయండి. నేను ఏదైనా చెప్పే విధానంలో కూడా రాంగ్గా ఉన్నా, ఏదైనా సరిగ్గా అర్థం కాకపోయినా కామెంట్ చేస్తే నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ.